రోజున మరి ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తే తప్ప విద్యార్థుల్లో మానసిక పురోగతి అనేది సాధ్యం కాదు. మరి ఈ విషయంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలని పర్యటిస్తూ మరి అనేక మంది విద్యార్థులకు మరి వారికి ఒక దిశానిర్దేశం చేయడానికి ఇవాళ అందులో భాగంగా ఏలూరు విచ్చేశారు పెద్దలు శ్రీ నందుల ప్రభాకర శాస్త్రి గారు. మరి వారు ఎంఏ ఎల్ఎల్బి బిఈడి చేశారు. ఋషి వ్యాలీలో మరి టీచర్గా కూడా వారు మరి అనేక మంది విద్యార్థులకు వారి యొక్క బోధనని అందించారు. మరి వారిని మరి మన ఏలూరు రావడం గర్వకారణం. నమస్కారం అండి. మరి ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రాంతాలు పర్యటించారు? దగ్గర నేను ఒక టీచర్గా మహారాష్ట్ర స్టేట్లో వర్క్ చేశాను, ఏపీ తెలంగాణలో వర్క్ చేశాను. ఆ తర్వాత రీసెంట్గా మా అబ్బాయి ఇన్విటేషన్ తోటి యూకే వెళ్ళి దగ్గర ఎవ్రీ ఇయర్ దాదాపు 6 months అక్కడ ఉండి ఆల్మోస్ట్ అక్కడ ఎడ్యుకేషనిస్ట్తో కావచ్చు, అక్కడ చదువుకునే మా పిల్లలతో ఇంటరాక్ట్ కావడము, దగ్గర యూకే ఎడ్యుకేషను ఇండియన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ మీద ఒక గొప్ప అవగాహన అయితే నాకు కలిగింది అనిపిస్తుంది. ఈ ప్రవాహంలో కొట్టుకుపోవడం, ఎంతమంది ఎలా కొట్టుకుపోతున్నారు, ఏం చేస్తున్నారు, విద్యా విధానంలో మార్పు అయితే ఒక అవసరం ఉందనేటువంటి ఒక అండర్స్టాండింగ్ రావడంతో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ మంత్లీ ఒక 20 days నేను బయటనే ఉంటాను. లేదు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో పక్కన ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడడము లేదా టీచర్స్తో మాట్లాడడం చేస్తుంటాను. కొంతమంది ఇన్వైట్ చేస్తుంటారు, కొంతమందికి నేను సెల్ఫ్ చేస్తాను. మంచి ప్రయత్నం మీరు. అయితే మన భారతదేశం వేదభూమిగా అంటాం, అలాగే సనాతన ధర్మానికి సంబంధించిన నిలయం మన భారతదేశం. ఇటువంటి భారతదేశంలో గతంలో గురుకులాలు ఉండేవి. గురుకులాల్లో మంచి విలువలతో కూడిన విద్య అనేది విద్యార్థులకు అందించేవారు. ఆ క్రమం ఎక్కడ తప్పిందంటారు? సనాతన ధర్మం అంటే నాకు అంత పెద్ద అవగాహన లేకపోవచ్చు, కానీ ఏం జరుగుతుంది ఈ దీంట్లో అన్నప్పుడు, ఆ గురుకుల సిస్టంలో ఒక గురుకులము ఒక విద్య కోసం ఉండేది. ఉదాహరణకు వేదాలు నేర్చుకునే వాళ్ళకున్న విద్యార్థులందరూ వేద పాఠశాలకు వెళ్ళేవాళ్ళు. అట్లాగే యుద్ధ నీతులు నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ ఆ రకమైన గురుకులానికి వెళ్ళేవాళ్ళు. ఇలా గురుకుల సిస్టము బయటనే కాకుండా ప్రతి ఇల్లు కూడా ఒక గురుకుల సిస్టంగానే తయారైంది. కారణం ఏంటంటే భారతదేశంలో మొదటి నుంచి కూడా వృత్తినే విద్య అనేవాళ్ళు, చేసే పనిని విద్య అంటారు. కాబట్టి ఆ విద్య నేర్చుకోవటం జెనెటికల్గా 50% వచ్చేది, తల్లిదండ్రుల నుంచి మిగతా 25% వచ్చేది, ఇంకో 20% పెద్ద గురువు దగ్గరనో ఇంకో దగ్గర నేర్చుకునేవాళ్ళు. ఆ సిస్టమ్ అలా కంటిన్యూ అవుతూ వస్తూ ఎవరు కూడాను అవిద్యావంతుడుగా లేడు. ఇల్లిటరేట్ ఉండొచ్చునేమో కానీ అవిద్యావంతుడు ఎవడు లేడు. అందరూ ఏదో ఒక విద్యలో నిష్ణాతులై తమ పొట్టబోసుకోవడం చేసుకునేవాళ్ళు. ఈ విధమైన కాలం జరిగిపోతూ ఉండగా మనకు 200 సంవత్సరాల క్రితం మనకు ఎవరైతే తెల్లవాళ్ళు వచ్చారో వాళ్ళ పరిపాలనలో వాళ్లకు కావలసినటువంటి సిస్టాన్ని మెకాలే గారు వెంటనే స్టార్ట్ చేయటము, వాళ్ళకు అనుగుణంగా మొత్తం విద్యా విధానాన్ని మార్చుకోవటము, ప్రపంచవ్యాప్తంగా ఆ విద్యకు ఒక అవకాశాలు ఉండడం. ఇంగ్లీష్ మీడియం అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కానీ అవకాశాలు ఉంటాయి. సో విద్యను కాకుండా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ చదువును ఉద్యోగార్హత కలిగించటం కోసం ప్రవేశపెట్టింది ఇది. వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ఆ ఉద్యోగం రావాలంటే ఈ ఎడ్యుకేషన్ ఉండాలి. కాబట్టి వాళ్ళు చేసిన సిస్టమ్ ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతుంది. మనకి ఏదైతే తరతరాల నుంచి వస్తున్న విద్య, దాన్ని వృత్తుల కింద తీసుకొని అది మంచి వృత్తి, చెడ్డ వృత్తి, పెద్ద వృత్తి, తక్కువ వృత్తి, ఇలాంటి వాటితో ఆ వృత్తులు అలా పక్కకు పడిపోయినాయి. కాబట్టి ఈ విద్యా విధానం ఇప్పుడు మెకాలే సిస్టమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, మీరు చెప్పినటువంటి మెకాలే సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత మళ్ళీ మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి. ఈ ప్రభుత్వాలు దీన్ని గమనించకపోవటం, దీనిలో మళ్ళీ మనకి స్వతంత్రానికి పూర్వం ఏదైతే ఒక మంచి ఒక గురుకులమో లేకపోతే ఇంకో రకమైనటువంటి విలువలతో కూడిన విద్య అనే దాని విషయంలో ఈ పాలకులు ప్రయత్నాలు అనేది చేయలేదంటారా? ఇప్పుడు ఉన్నటువంటి విద్య వల్ల వచ్చే నష్టం ఏంటి? పాలకులు చేసే అవకాశమే లేదేమో. ఎందుకంటే 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన తర్వాత
ఈ 75 సంవత్సరాల్లో వీళ్ళు చేయగలిగింది చాలా తక్కువ. అలా చేయడానికి కూడా గవర్నమెంట్ చేయగలిగినది కాదు. ఆ రోజు గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తే, రాజు సపోర్ట్ ఇస్తే ఆ రాజరికంలో ఉండేటువంటి ఆ సిస్టమ్స్ అన్నీ అట్లా ఉండేటివి, కానీ రాజులు నడిపేవాడు కాదు. ఇప్పుడు అలా ఇవ్వాలంటే మన గవర్నమెంట్ ఇవ్వచ్చు, సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఇక్కడ ఏమవుతుంది, సెక్టేరియనిజం అయిపోతుంది. మళ్ళీ రిలీజియస్ సంబంధం అవుతాయి, లేదా వృత్తులనేటప్పుడు క్యాస్ట్ సంబంధం అవుతాయి. ఇవన్నీ మళ్ళీ డివిజన్ అని గవర్నమెంట్ దానికి దేనికి పోకుండా ఉండే సిస్టాన్ని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేస్తూ పోవటం. దీనికి మరొక కారణం కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ దాంట్లో ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలు ఎక్కడ పోయినా బ్రతుకుతారు. ఇక్కడ మనకున్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మన పిల్లల బ్రతుకు తెరువు ఎలాగో అనేది 90% మంది మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఉన్నటువంటి ఆ భయం, దాంతో ఇదే విద్యా విధానం ఇట్లే కంటిన్యూ అవుతుంది, జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎటువంటి మార్పు కావాలంటారు? ఇప్పుడు జరుగుతున్నటువంటిది చదువులు మీరు అన్నటువంటి సాగుతూ ఉంది. ఈ విధానం ఎక్కడ చేంజ్ కావాలి? ఎటువంటి విద్యా విధానం అవసరం అవుతుంది? దానివల్ల వీళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? అంటే అవుట్పుట్ ఏ విధంగా విద్యార్థుల్లో ఉంటుంది? విద్య అనే పదాన్ని కూడా నేను వాడనండి, లోతైన మాట కాబట్టి విద్య అనేది. ఇక్కడ ఈ చదువులో ఉండేటువంటి సిస్టంలో ఒక చదువుని ఏం చేస్తాడంటే వాడు నేర్చుకున్నది ఇంకొకటి చెప్పచ్చు, లేదా ఆ చదువు ఆధారంగా చేసుకొని ఒక వృత్తినో లేదా ఒక పనినో ఒక జీతగాడిగానో అవ్వచ్చు. అంతకు తప్ప ఇక్కడ విద్య అనే దానికి ఎక్కడ లేదు. ఎందుకంటే చదువు ఎవరో చెప్తారో మనం నేర్చుకుంటాం, లేదా ఇంకో చోటుకి వెళ్ళి కొనుక్కుంటాం, అమ్మేవాడు అమ్ముతాడు, కొనేవాడు కొంటాడు. విద్యలో మీరు చూస్తే ఒక విద్య నేర్చుకున్న వాడికి ఇన్హరెంట్గా ఏదో దానిపైన ఒక అద్భుతమైనటువంటి ఆసక్తి ఉంటే తప్ప దాని దగ్గరికి వెళ్ళలేడు, వెళ్ళినా కానీ దాంట్లో స్థిరంగా నిలబడలేడు. కాబట్టి ప్రతి వ్యక్తికి ఏదో ఒక రకమైనటువంటి ఒక గొప్ప ఫోర్స్ లోపల ఉంటుంది. ఆ ఫోర్స్ని బయటికి తివ్వడానికి విద్య ఒక అవకాశాన్ని ఇస్తుంది. అప్పుడు ఈ విద్య ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు చాలామంది అమ్ముకోరు, దాన్ని అర్థిస్తే, లేదా వాళ్ళ దగ్గర శిష్యర్కం చేస్తేనో, లేదా వాళ్ళ దగ్గర చాలా రోజులు గడిపితేనో ఇలా జరిగిపోతుంది. ఈ చదువుకోవడం వల్ల వచ్చేది ఏంటంటే, ఒకటి బానిస మనస్తత్వం రావటం, ఎవడి కిందనో పని చేస్తే చాలు, నెలకింత వస్తే చాలు అని. సో ఈ చిన్న బ్రతుకు తెరువు కోసం మొత్తం జీవితాన్ని పెడతాడు. చూడండి, 25 ఏళ్ళు 27 ఏళ్ళ వరకు అన్నీ చదువుకోవడమే సరిపోతుంది, ప్రిపరేషన్ సరిపోతుంది. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా మళ్ళీ వెళ్ళి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలంటాడు. చదివింది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీషు, కమ్యూనికేషన్ స్కిల్స్కి మళ్ళీ 2 ఏళ్ళు బయటికి వెళ్ళి మాకు పోరాడాలి. అలా జాబ్ తీసుకొని వస్తే ఆ జాబ్ ఉంటుందో ఊడుతుందో తెలియదు, టోటల్ ఇన్సెక్యూరిటీలో ఉంటాడు. ఎప్పుడైతే ఈ చదువును ఆధారంగా చేసుకొని జీవించాలంటాడో రాబోయే కొత్త వాటికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం మనకు ఉండేటివన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉద్యోగాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాట్ జీపీటీ వచ్చిన తర్వాత క్షణాల్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే అది అలాగా ఇచ్చేస్తుంది. సో ఇదేది కొత్తగా చేయడానికి ఏ అవకాశం లేదు. ఒక క్రియేటివ్ మైండ్ కంప్లీట్గా పూర్తిగా నాశనమైంది. యాంత్రిక యుగం అయింది, యాంత్రిక యుగం తర్వాత కంప్యూటర్ యుగం వచ్చింది. దీంతో మనిషి మేధస్సు అనేది కుచించుకుపోయింది పూర్తిగా. అంటే అది వికసించాలంటే మీరు చెప్పేటువంటి కొత్త విధానం, విద్యా విధానం అనేది మరి కావాలి. దానికి ఏ విధమైన, అంటే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలంటారా, లేదు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలా? ఈ వికాసం, మనిషిలో ఆ వికాసం రావాలి, మరి విద్యావంతుడిగా తయారు కావాలి, సమాజానికి ఉపయోగపడాలి, అట్లాగే ప్రకృతికి ఉపయోగపడాలి, నేచర్కి. అంటే ఎటువంటి విధానం అమలు కావాలి, దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇక్కడ బాధ్యతని ఒకరు అన్నట్టు కానివ్వండి. ఇప్పుడు మా ఆర్గనైజేషన్ స్టెప్ ఉంది కదా, స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్, పేరెంట్స్, ఈ 4 స్తంభాలు విద్యా విధానానికి మూల స్తంభాలు. దీన్ని కవర్ చేసుకుంటూ వచ్చేది గవర్నమెంట్. ఇక్కడ స్టూడెంట్స్ తీసుకుంటేనేమో ఈ జనరేషన్లో వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఎడ్యుకేషన్, చదువుకుందామనేది. కారణం కూడా ఏంటంటే, మీరు 30-40 ఏళ్ళు వెనక్కి వెళ్తే 5-6 మంది పిల్లలు ఉన్నా కానీ ఇంట్లో పిల్లలు బరువు అయ్యేవాళ్ళు కాదు, చదువు బరువు అయ్యేది కాదు. ఇప్పుడు 1 or
టూ కూడా లేదు, 1K పిల్లలకు బరువు అవుతుంది, తల్లిదండ్రులకు బరువు అవుతుంది. విద్యా విధానంలో ఆ పరిగెత్తడంలో ఇద్దరూ పరిగెత్తిస్తూ ఉండాలి అని పట్టుకొని, వాడు ఎన్ని రోజులు పరిగెత్తాడో తెలియదు, పరిగెత్తి చివరగా ఏమవుతాడో తెలియదు. కాబట్టి స్టూడెంట్స్ ఒక పక్కన అలా ఉంటే, టీచర్స్లో నేను గవర్నమెంట్ టీచర్స్ జోలికి వెళ్ళను, ఎందుకంటే అది ఒక పెద్ద డీప్ సిస్టమ్ కాబట్టి దాంట్లో ఎక్కడ ఏలు పెట్టినా దానివల్ల ప్రయోజనం ఏం లేదు, అది వాళ్ళకి వదిలేస్తే. ప్రైవేట్ విద్యారంగంకి వచ్చేటప్పటికి, ఒకప్పుడు ప్రైవేట్ విద్యారంగం అంటే ఏదో నాలాంటి ఉపాధ్యాయులు పాఠశాల మొదలు పెట్టుకొని మా కుటుంబంలో 3-4 కలిసి ఒక 100 మందో 150 మందో పిల్లలను సేకరించుకొని వాళ్ళతోనే కలిసి జీవిస్తూ, కలిసి మాట్లాడుకుంటూ, పని చేసుకుంటూ, లేదా వాడు బాక్స్ తెచ్చుకుంటే మేము బాక్స్ తెచ్చుకొని కలిసి తిని దాదాపు 7-8 గంటలు ఆ విధంగా గడిపేవాళ్ళం. అది ఆ సిస్టమ్ దెబ్బతీసింది ఎక్కడ అంటే, కార్పొరేట్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో, కోచింగ్ సెంటర్స్ ఎప్పుడైతే వచ్చాయో, స్కూల్స్ అనేవి కంప్లీట్గా మూసేయబడ్డాయి. ఆల్ ద స్కూల్స్ ఆర్ క్లోజ్డ్ అండ్ ఓన్లీ కోచింగ్ సెంటర్స్ ఆర్ దేర్. ద వెరీ వర్డ్ స్కూల్ అంటానికి మీనింగే ఇట్ ఈస్ ద థాట్. ఒక్కొక్క స్కూల్ ఉంది మాకు అనేవాళ్ళు, మీదొక స్కూలు మాదొక స్కూల్ అంటారు. అంటే మా ఆలోచన విధానం వేరు, మీ ఆలోచన విధానం వేరు. అందుకు అన్ని స్కూల్స్ ప్రతిదీ డిఫరెంట్గా ఆలోచించే సమస్య లేదు ఇప్పుడు. ఒకటే కోచింగ్, ఒకటే మెటీరియల్, ఎవరు ఎన్ని గంటలు వాళ్ళని తోముతారా, ఎన్ని గంటలు చేస్తారా, సీట్ రావడం వరకు వీడి పని. ఆ సీట్ వచ్చిన 10 మంది ఏమవుతున్నారో ఎవరికి తెలియదు. టాప్ 10 ర్యాంకర్స్ ఇన్ ఆల్ కోచింగ్ సెంటర్స్ తీసుకుంటే ఈరోజు ప్రపంచాన్ని మార్చారు కదా వాళ్ళు, ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించారు కదా, ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఎంతసేపు సుందర పిచాయిను వారిని వీరినంటాం, వాళ్ళు ఏదో ఈ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చిన వాళ్ళైతే కాదు. సో విద్యను నాశనం చేసిన కోచింగ్ సెంటర్స్ మొత్తం కూడా ప్రస్తుతము పిల్లల మీద అధికమైన భారాన్ని పెట్టడం, తల్లిదండ్రుల మీద అధికమైన భారం, అట్లాగే టీచర్స్ మీద 24 hours టీచర్స్ వాళ్ళను మానిటర్ చేస్తుండటము, ఈ అందరికీ స్ట్రెస్ అయింది తప్ప ఆనందంగా ఏదైనా ఒక పని చేద్దాము ఆ ఎడ్యుకేషన్లో అనే దానికి పూర్తిగా నశించిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రతిదీ మనము వాడిని చేయబట్టుకుని నడిపించుకోడు, పరీక్షలు రాసిన దగ్గర నుంచి అన్నీ నడిపించుకుంటూ వెళ్తాం కాబట్టి వాడు పెద్దయిన తర్వాత కూడా నేను ఏ జాబ్కి అప్లై చేయాలి, ఎక్కడికి పోవాలి, ఇంత ఉంటుంది. దాన్ని నేనేం చేస్తానో, నేను ఎందుకు పనికి వస్తానో అన్న ఆ భావన పూర్తిగా మన పిల్లల్లో 22-23 ఏళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు నాకేం తెలుసు అనేది లేదు. అంటే ఒక క్రియేటివిటీ అనేది కోల్పోతున్నారు, ఒక ఆలోచన విధానాన్ని కోల్పోతున్నారు. మరి ఈ విషయంలో అంటే మీరు చెప్తున్నటువంటి విద్యకి చదువుకి డిఫరెన్స్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది చదువు, కానీ మీరు చెప్తున్నది విద్య. అంటే దీనికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, దాంట్లో ఎటువంటి ఫలితాలు రాబట్టచ్చు? అంటే వాడు బయటికి సమాజానికి అతను ఏ విధంగా ఉపయోగపడగలుగుతాడు విద్య ద్వారా? రైట్, మంచి ప్రశ్న అడిగారు. నేను కొన్ని నాకు తెలిసినటువంటి విషయాలు, నా 52 ఏళ్ళ ఉపాధ్యాయ వృత్తిలో నాకు తెలిసిన కొన్ని డిఫరెన్సెస్ నేను నోట్ చేశాను. అవి మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా చదువు అనేది ఒకే రంగానికి చెంది ఉంటుంది. విద్య అనేక రంగాలలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అన్నింటికీ ఏ వృత్తి కావాలన్నా చదువు ఒక్కటే వస్తుంది, కానీ విద్యలు అనేక రకాలు ఉంటాయి, అనేక రకాలైన విద్యలు నేర్చుకునే అవకాశం ఉంది. చదువు అనేటప్పటికీ పోటీలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, ఆరాటాలు ఉంటాయి, పోలికలు ఉంటాయి. ఇవన్నీ లేకుండా చదువు లేదు. కానీ విద్యావంతుడు ఎప్పుడు కూడాను ఇంకొకరితో పోటీ పడడు, ఇంకొకరి దారి నడవడు, ఇంకొకరి గురించి ఆలోచించడు, తన పని తాను చేసుకుంటూ పోతాడు. కాబట్టి వాడి గమ్యం చేరేంత వరకు వాడు నడుస్తాడు. చదువరికి వాడు పరిగెత్తున్నాడా, వీడు పరిగెత్తున్నాడా, వాడికంటే ముందు పోవాలి, వీడికంటే ముందు పోవాలి, దీంతోనే అర్థం ఎనర్జీ మనకి పోతుంటుంది. సరే, చదువు అనేది ఎక్కువగా ఒకరు చెప్తారు, మనం నేర్చుకుంటాం. కానీ విద్య ఎక్కువ భాగం నేర్చుకునే వాళ్ళందరూ కూడాను స్వయం ప్రతిపత్తితో స్వయంగా చూసి లేదా పార్టిసిపేట్ చేసి నేర్చుకోవడం అనే దానికి చాలా విద్యకు అవకాశాలు ఉన్నాయి. చదువుకోవడంలో మనం ఏం చేస్తామంటే, ఎప్పుడు కూడా ఒక సమస్య ఇచ్చినప్పుడు
ఈ సమస్య గురించి నువ్వేమనుకుంటావు అని ఎవ్వరు అడగరు. ఆయన ఏమన్నాడు, ఈయనేమన్నాడు, ఐన్స్టీన్ ఏమన్నాడు, లేదా ఈయనేమన్నాడు, వాళ్ళని గురించి రాయమంటాడు. కానీ అదే విద్యావంతుడైతే ఒక సమస్యను తన వైపు నుంచి ఏ విధంగా ఉంది అన్న భావంతో చూస్తాడు, కానీ చదువుని మాత్రం అప్పుడు చూడడు. ఇక్కడ మనకు అక్షరాస్యతకు చదువుకు అర్థమే లేకుండా పోయింది. చదువులో అక్షరాస్యత ఉంటుంది, కానీ విద్యావంతుడికి అక్షరాలు రానవసరమే లేదు. వాడి భాష, వాడి అక్షరాలు వాడికి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ విద్య అనేది ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఇస్తుంది. చదువు చాలా చిన్నది. ఇంకా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి ఇప్పుడు మనకున్న పెద్ద సమస్యలో మొదటి సమస్య ఏంటంటే మన మాతృభాష తెలుగు, లేదా మిగతా స్టేట్లో వాళ్ళ భాషలు వాళ్ళకు ఉన్నాయి. ఏ మాట మాట్లాడినా మాతృభాషకు ఉన్నటువంటి ఆ అభిమానం కావచ్చు, లేదా ఆ శైలి కావచ్చు, అది పుట్టుకతో వస్తుంది. ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేటప్పటికి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అయ్యేటప్పటికి ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ జరగడం. 90% ఆఫ్ ద పీపుల్కు అది పెద్ద భారం కాదు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు, ఎస్ఎస్ఎల్సీలో మేము చదువుకున్నప్పుడు అంతా తెలుగు మీడియమే ఉండేది. ఎస్ఎస్ఎల్సీ వరకు కంప్లీట్ తెలుగు మీడియం, కానీ ఒక్క ఇంగ్లీష్ మాత్రమే ఉండేది. ఆ ఇంగ్లీష్ చెప్పే అధ్యాపకుడు అద్భుతంగా ఉండేవాడు. ఎక్కడో మద్రాసులో చదువుకొని బెస్ట్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు వచ్చేవాడు. ఆ బెస్ట్ ఇంగ్లీష్ మనకు దొరికింది. ఇప్పుడు అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు అయ్యేటప్పటికీ 6 మంది చెప్తే 6 రకాల యాక్సెంట్లు, 6 రకాల స్లాంగులు, దాంతో వీళ్ళ స్లాంగ్ కలుపుకొని మొత్తం భాష అయితే నాశనం అయిపోయింది. తెలుగు పోయింది, ఇంగ్లీష్ పోయింది, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. తర్వాత ఎంప్లాయ్మెంట్ కోసమే మనం చదువుకుంటామనేది ఒక రాంగ్ కాన్సెప్ట్. ఈ చదువంతా ఎంప్లాయ్మెంట్ కోసం, ఉద్యోగం కోసం. ఉద్యోగాలు లేవు అని అంటే ఎవ్వరు దాని జోలికి పోరు. కానీ విద్యావంతుడు ఎప్పుడు కూడాను ఎక్కడ పని వెతుక్కుందామా అని అంటాడు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి చాలా అవకాశాలు ఉంటాయి. దెన్ చదువుకున్న వాళ్ళల్లో 99.9% ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉండరు. ఒక సంస్థను వ్యవస్థాగతం చేసి స్థాపించేటువంటి ఆలోచనే ఉండదు. ఎందుకంటే పోదాం ముందు ఉద్యోగం చేద్దామంటాడు, ఏదో నౌకరీ నౌకరీ అంటాడు. కానీ విద్యావంతుడు మాత్రము ఎప్పుడు కూడాను తన విద్యను ఏ విధంగా నలుగురికి ఉపయోగించాలి, ఏదైనా ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి, నలుగురిని కలుపుకుపోవాలి అనుకుంటాడు. సో ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చదువులో ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. దెన్ మీరు ఎంత చదివినా, పిహెచ్డి వరకు చేసినా కానీ ప్రొడక్టివ్ ఎడ్యుకేషన్ అయితే ఏముండదు. మళ్ళీ సర్టిఫికేట్ చేయడము, సర్టిఫికేట్తో మీరు ఆలోచించడం. ఒక చిన్న విద్య తీసుకోండి, ఏదో ఒకటి చేస్తాడు. ఒక చిన్న పని అక్కడనే చాలా తేడా కనిపిస్తుంది అనమాట ఈ చదువుకు విద్యకు. ఇక్కడ చదువుని ఎప్పుడు కూడాను మనము ఫర్ సేల్ పెట్టేసాం మొత్తం. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే అంత పెద్ద స్కూల్స్ వ్యాపారం అయిపోయింది. వ్యాపారంలో అత్యధికమైనటువంటి వ్యాపారం, దానికి ఎండ్లెస్ వ్యాపారం అంటాను నేను. 10 లక్షల దగ్గర నుంచి స్కూల్స్ ఉన్నాయి సంవత్సరానికి. అట్లా గవర్నమెంట్ బడులు ఉన్నాయి. సో ఒక పక్క అమ్మేవాడు ఉంటున్నాడు, ఇంకొక పక్క కొనేవాడు ఉంటున్నాడు. కానీ ఎప్పుడు కూడా విద్య అనేది ఎవరి దగ్గర నుంచి కొనలేవు, ఎవరి దగ్గర ఎవడు అమ్ముకోడు కూడా. బొమ్మరి బోధన గారు అన్న పద్యం గుర్తొస్తుంది మనకు. ఎవడు అమ్ముకోడు విద్యను. సో అమ్ముకోకపోగా తనని ఎవరైనా వచ్చి అర్థిస్తే ఉచితంగా ఇంట్లో భోజనం పెట్టి విద్య నేర్పించిన వాళ్ళు మహామహులు చాలా ఉన్నారు. మీ నాన్నగారు లాంటి వాళ్ళకు ఆయుర్వేద విద్య 10 మంది వస్తే వాళ్ళకి నేర్పించాలంటే ఇంట్లో భోజనం పెట్టి, లేదా పేషెంట్స్ వస్తే వాళ్ళకి భోజనం పెట్టి చేసిన ఆ గొప్ప మనస్తత్వం విద్యలో ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ఇంత పెట్టుబడి పెట్టా కదా, నేను ఎప్పుడు దీని నుంచి బయటకు వస్తాను, నేను ఎప్పుడు ఈ పెట్టుబడి దాటిపోతాను. ఇది చాలా డేంజర్ జోన్కి వచ్చేసాం మనం. ఇకపోతే ఎక్కువ సంఘం వైపు అవుతుంటాడు చదువుకున్నవాడు. అంటే వాడి ఇది నాకు కావాలి, రికగ్నిషన్. ప్రతిసారి పరిగెత్తుతూ ఆ సంఘం దగ్గర పోయి గుర్తింపు తెచ్చుకుంటాడు, ఈ సంఘం దగ్గర గుర్తింపు తెచ్చుకుంటాడు. చిన్నప్పటి నుంచి అది అలవాటు చేస్తామన్నమాట. స్టేజ్ ఎక్కి 4 మాటలు చెప్పగానే సర్టిఫికేషను, ఇవన్నీ పెడితే రేపు నీకు ఉద్యోగం వస్తుందిరా. ఎంత కౌన్సిలింగ్ మనం చేసుకుంటూ పోతున్నామో చూడండి. దానివల్ల మొత్తం పిల్లలకు ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది పూర్తిగా పోయింది. ఈ పని చేయలేదనుకో పేరెంట్ కానీ టీచర్ కానీ ఊరుకుంటాడా? ఒరే భద్రం జాగ్రత్త, పోతావని అంటుంటారు టీచర్స్ కూడా. ఎక్కడికి పోతాడో తెలియదు, ఏమవుతాడో తెలియదు.
కానీ విద్యావంతుడు అలా కాదు. తాను నమ్మిన ఆ విద్యను ప్రమోట్ చేసుకుంటూ ఏదో ఒక రోజు సంఘం దృష్టిలో పడి ఒరే ఎవడరా వీడు, ఇప్పుడు చూడలేదు వీడిని, ఏం క్రియేట్ చేశాడు వీడు అని అనేటువంటి స్థితికి వస్తాడు. మన పిల్లల్లో క్రియేటివిటీ లేదని కాదు, చేయగలిగే శక్తి లేదని కాదు, కానీ విద్యా విధానం పాఠశాలలో ప్రవేశించడానికి ముందు అద్భుతమైన క్రియేటివిటీ ఉంటుంది, అద్భుతమైన అబ్జర్వేషన్ ఉంటుంది. 5 ఏళ్లలోపు పిల్లల్ని, 3 ఏళ్లలోపు పిల్లల్ని మీరు చూస్తే ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తాడు. చీమ పోతుందిరా అంటే దాని వెంబడి నడుచుకుంటూ పోయి చూస్తాడు ఏమవుతుంది, ఎక్కడికి పోతుందని. సహజమైన స్వభావం అది స్వభావం, గమనింపు అనేది స్వభావం. ఒక్కసారి స్కూల్లో చేరామా మొత్తం సర్వనాశనం అయిపోతుంది. మొత్తం పద్యాలు బై హార్టే, తర్వాత రైమ్స్ బై హార్టే, టేబుల్స్ బై హార్టే, ఎవ్రీథింగ్. అంటే వీడు ఒక ప్యాసివ్ హ్యూమన్ బీయింగ్ అవుతాడు. ఇట్ ఇస్ గోస్ ఆన్. ఇంకా మీరు ఈ విద్యా విధానంలో, ఈ చదువుల విధానంలో మీరు మొత్తం చూసినట్లయితే కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ తప్ప ఇంకోటి ఏం లేదు. సైన్స్ అయినా, మ్యాథ్స్ అయినా, ఇంకోటైనా టోటల్ ఇన్ఫర్మేషన్ సిలబస్ ప్రకారం, అంటే ఒక పద్ధతి ప్రకారం పిల్లవాడి బ్రెయిన్ సర్వనాశనం చేయడానికి ఏం చేయాలా మనం అన్నట్టు డంపింగ్ అన్నమాట. ఆ డంప్ చేస్తాడు, క్వశ్చన్ ఆన్సర్ రాస్తాడు, అక్కడికి అయిపోతుంది. కానీ విద్య నేర్చుకునేవాడు ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే వాడు ముందు పని చేస్తాడు, దాన్ని అనుభవిస్తాడు, ఆస్వాదిస్తాడు, నేర్చుకుంటూ పోతూ ఉంటాడు అన్నమాట. ఇంకా మనకు చదువంతా ఆబ్స్ట్రాక్ట్ లెర్నింగ్, ఎక్కడ కూడాను ప్రాక్టికల్గా మనం ఏ ఒక్కటి చూడలేకపోతున్నాం. ఈవెన్ ఒక సైన్స్ స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత కూడా ల్యాబ్లో ఏం చేసినవరా అని ఎవరినన్ను అడుగు, రికార్డ్స్ ఏం రాసినావని అడుగు, అవన్నీ నేను చెప్పను ఇప్పుడు. అందరికీ తెలిసి ఏం జరుగుతుందో ఏంటో. ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఏది కలిపితే ఏమొస్తుందో అని నువ్వు కనుక్కోవాలి, కానీ వాడు షీట్లు ఇచ్చేటాను, ఇది కలిపితే ఇది, 2 కలిపితే ఇది వస్తుంది, 3వది వచ్చిందా లేదా చూసుకో. ఇంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనిషికి ఏముంటుంది? కానీ విద్యలో అలా కాదు. విద్యలో ఏం చేస్తాడంటే ప్రతిదాన్ని చూసిన ప్రతిదాన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఆ సీయింగ్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే దాన్ని ఇంబైబ్ చేసుకుంటాడు. ఆ చూడ్డంలోనే దాన్ని మొత్తం ఇంబైబ్ చేసుకుని తాను మొదలు పెడతాడు. ఆ ఉదాహరణ కూడా చెప్పాను అనుకుంటా నేను మన మిత్రులతోటి. ఒక శిల్పాన్ని చెక్కుతుంటాడు, వాళ్ళ పిల్లవాడు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత, ఈయన పెద్ద అయిపోయిన తర్వాత ఆ శిల్పం తయారవుతుంది. కానీ కళ్ళు చెక్కటానికి చాలా అవకాశం లేక ఆయన కళ్ళ సైట్ తగ్గి కొడుకు వస్తాడేమో అని చూస్తుంటే ఆ కొడుకు రాకపోగా అక్కడ టీలు అమ్ముతున్నటువంటి పిల్లవాడు, 10-15 ఏళ్ల నుంచి టీలు అమ్ముతున్న పిల్లవాడు ఈ చెక్కడం చూసి ఈయన ఆబ్సెన్స్లో ఆ కళ్ళు చెక్కేస్తే ఆయన ఆశ్చర్యపోతాడు. అద్భుతం, ఎవరు రాను నా కొడుకు అంటే, లేదు నేను ఇప్పుడు వచ్చానంటే వాడిని పట్టుకొని చూసి ఆశ్చర్యపోతాడు. సో విద్యలో అత్యద్భుతమైంది ఏంటంటే సీయింగ్. ఆ సీయింగ్లో టోటల్ అబ్జర్వింగ్. ఇది నువ్వు నేను వేరు కాదు, చేసే పని నేను వేరు కాదు, అంత డెప్త్ అండర్స్టాండింగ్కి ఇన్వాల్వ్ అయిపోతాడు. అది వాడు నేర్చుకోకుండానే వచ్చేసింది వాడికి. ఇంకా మెమరీకి పోవాల్సిన అవసరం లేదు. అబ్జర్వేషన్లోనే మొత్తం శరీరానికి పట్టింది అంటారు చూడు, అలా పట్టేస్తుంది అన్నమాట. ఇక చదువులు అనేటప్పటికీ అందరూ ఇన్వాల్వ్ అయింటారు. తల్లి, తండ్రి, సంఘము, వీళ్ళు, టీచర్స్, అందరి ప్రెషర్ ఉంటుంది. కానీ విద్యావంతుడు మాత్రం ఎప్పుడు తనకు ఆ స్వీయగా నేర్చుకోవటమే. మీరు ఆర్టిస్టులను చాలామంది చూస్తే స్కూళ్ళలో పనికిరారు. కాబట్టి ఎప్పటికీ నుంచి బయలుదేరినామో దొంగరైళ్ళు ఎక్కిపోయి ఢిల్లీనో బాంబేనో పోయి అద్భుతమైన ఆర్టిస్ట్గా తయారు చేసినోడు నా ఫ్రెండ్స్లో చాలా ఉంటారు. మా జీవి రమణ గారు గొప్ప ఆర్టిస్ట్, ఈనాడులో వాటిలో పనిచేశాడు. ఆయన ఋషివల్లిలో మాకు కలిసి కూడా పనిచేశాడు. చిన్నప్పుడే రైలుకి వెళ్ళిపోయి పరీక్షలు వద్దు, ఇవ్వద్దు, ఏమొద్దని ఒక గొప్ప ఆర్టిస్ట్ అయ్యాడు. రావూరి భరద్వాజ గారు. మీరు ఎంతమందినన్నా తీసుకోండి, ఇప్పుడు ఈ చదువుకునే పిల్లల్లో దాదాపు 50% ఇలాంటి వాళ్ళే ఉన్నారు. కానీ ఏం చేస్తున్నామో వాళ్ళందరూ ఏమవుతున్నారు? కేవలం ఒక దీంట్లో కొట్టుకొని పోతున్నారు తప్ప ఇంకేం లేదు. చదువుకోవడానికి ఓన్లీ ఆర్థిక ఆలంబన, డబ్బు వస్తే చాలు అన్నది స్థిరమైపోతుంది. దీనివల్ల రాబోయే రోజులు ఏమవుతుంది? టోటల్ కరప్షన్కు అలవాటు పడతాడు. ఎందుకంటే వీని టోటల్ ఏమేంటి? డబ్బు సంపాదించడం. కాబట్టి
అది అఫిషియల్గా సంపాదిస్తావా అనఫిషియల్గా పైగా సంపాదిస్తావా తాను ఆ స్థితికి చేరుకోవడానికి బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టుకుంటాడు. పెట్టింటాడు కదా, అదంతా వెనక్కి రావాలి, రావాలి. మళ్ళీ వీడిది రావాలి. బిజినెస్ అయిపోయింది. బిజినెస్, దాని బిజినెస్ కూడా అంత కరప్షనే. అది కరప్షనే. కాబట్టి ఇక్కడ విద్యావంతుడికి తాను ఖర్చు పెట్టింది లేదు, ఇంకోటి లేదు, చేసే ప్రతి పనిలో కూడా ఆనందం వెతుక్కుంటాడు. కాబట్టి పని చేసే దాంట్లో ఆనందమే వాడి పెట్టుబడి, వాడి రాబడి రెండు. ఇక్కడ చదువులో మీకు ఎక్కడ ఆనందం కనపడచండి, ఆనందం కనపడటం లేదు. సో ఈ స్వీయ సంతృప్తి అనేది ఎక్కడ మనకు కనిపించడం లేదు. ఇక అన్నిటికంటే దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే మనకు విద్యలో, చదువులో గోల్స్, టార్గెట్స్. ఎంతమంది మనకి ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు ఊరూరుకు బయలుదేరి స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకి నువ్వేమవుతావు డాక్టర్, నువ్వేమవుతావు ఇంజనీరు, ఐఐటి, ఎంత ఊదర కొడుతున్నారంటే ఇంతమంది కలిసి ఒక్క ఫార్మర్ అవుతానా అని ఒక్కడిని అనిపిస్తున్నారా? లేదు. ఇంకొక విద్యావంతుని అవుతానంటున్నారా? అనిపించడం లేదు. ఈ టార్గెట్స్, గోల్స్తో పిల్లలు, టీచర్స్, పేరెంట్స్ కూడా చాలా నలిగిపోతున్నారు. విద్యావంతుడికి, విద్య నేర్చుకునే వాడికి ఏ గోలు ఉండదు, ఎండ్ పాయింట్ లేదు. లెర్నింగ్ అండ్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్, అదే జాయ్, అదే వాడికి ఇది కూడా. ఇంకా చదువుకునేవాడికి సంఘంలో ఏ రోజు ఏది గొప్ప గౌరవాన్ని, డబ్బును, అధికారాన్ని ఇస్తే అదే చదువుతాడు. విజయవాడలో ఒక స్కూల్లో పనిచేసేటప్పుడు ఒక ఎంబీఏ స్టూడెంట్కి ఆ రోజుల్లో మంత్లీ 25 lakhs ఏదో శాలరీ ఇచ్చి అపాయింట్ చేసిన. అది పెద్ద న్యూస్ అయిందనమాట. విలేజ్ నుంచి ఒక పేరెంట్ వచ్చి, పాపం అరవింద స్కూల్లోని ఒక పేరెంట్ వచ్చి, రాజా సార్ నేను కూర్చుంటే, సార్ నా పిల్లల్ని చేరుస్తుంటే, సరే చేర్చుంటే, లేదు సార్ ఇది చదువు నెలకి 25 లక్షల జీతం అంటే కదా, చదువు కావాలి సార్ మా వాడికి. ఆ పెద్ద ఆయన అనడానికి లేదు, పాపం ఎన్నో కష్టాలు పడి ఉంటాడు, ఎన్నో వాటిని వచ్చింటాడు, అదేదో వస్తుంది కదా అని. సో సంఘంలో ఏది టాప్లో ఉంటే దానికోసం ఎగబడతారు. ఐఐటి అంటున్నారా? అందరూ ఎగబడుతున్నారా? చదివిన వాళ్ళు ఏమవుతున్నారు? లేదా చేరిన వాళ్ళు బయటకు వస్తున్నారు? లేదా ఎంతమంది ఉరికంబాలు ఎక్కుతున్నారు? ఎవ్వడికి ఏం అవసరం లేదు, తోలు జనాలందరినీ. మీరు అన్నట్లుగా అంటే వికాసంతో కూడినటువంటి మనిషి వికాసాన్ని వచ్చేటువంటి విద్య నేర్చుకోవడానికి మన భారతదేశంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చిన అవుట్పుట్ ఎలా ఉంది? ఇక్కడ మనం చూస్తేనండి అతి తక్కువలో ఉన్నట్టే అనిపిస్తుంది, అతి తక్కువలో ఉన్నట్లు అనిపిస్తుంది. నా పరిధిలో నాకు తెలిసినంత వరకు జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీతో రన్ అయ్యే స్కూల్స్, కృష్ణమూర్తి ఫౌండేషన్ ద్వారా రన్ అయ్యేటివి కావచ్చు, లేదా కొంతమంది మిత్రులు వాళ్ళంతకు వాళ్ళు పెట్టుకుని ఏదో కొంత లెవెల్లో చేసేటివి ఉన్నాయి. కానీ అవి సఫిషియెంట్ కాదు, అవి సఫిషియెంట్ కాదు. పేరెంట్స్లో కూడా కొంత మార్పు ఇప్పుడిప్పుడు కనిపిస్తుంది. మా పిల్లలకు ఇంకా కొంచెం మారాలి, కేవలం ఐఐటి ఓరియంటేషన్ కాదు, లేదా 24 గంటలు చదువనే దీంట్లోనే కాదనే వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. సో వాళ్ళ కోసమైనా డిఫరెంట్ స్కూల్స్ రావాలి. దానికి కృష్ణమూర్తి స్టడీ సెంటర్, రిషి వ్యాలీ స్కూల్ వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఇంకా పబ్లిక్లోకి వెళ్ళటానికి అవకాశం తక్కువగా కనిపిస్తుంది. ఇంకా ఈ ఇమిటేషన్ అండ్ ఫాలోయింగ్, మీరు చూడండి, చదువుకున్న ప్రతి వాడు పీజీ చేస్తాడు, పిహెచ్డీ చేస్తాడు, వాడికి సొంతగా ఒక్క ఆలోచన ఉండదు, వాడంతా ఇమిటేట్ చేస్తాడు లేదా ఫాలోయింగ్. ఇప్పుడు మనం చూస్తే యూత్ అంతా అటు క్రికెటర్స్ని ఫాలో అవుతారు, లేదా రాజకీయ నాయకులు ఫాలో అవుతారు, సినీ హీరోలు ఫాలో అవుతారు. కానీ వీళ్ళకి ఎవ్వరికి ఏ చదువు ఉండకపోవచ్చు, ఉండొచ్చు కూడా, ఏ విద్య రాకపోవచ్చు కూడా వీళ్ళకి. కానీ ఇంతమంది యూత్ అంతా ఫాలోయింగ్ అయిపోయి ఒక్క సినిమా రిలీజ్ అవుతుంటే ఎంతమంది యూత్ కొట్టుకు చేస్తారు, ఏం జరుగుతుంది? కానీ విద్యలో ఎప్పుడు ఒకరిని ఫాలో అవ్వటం లేదు. విద్యావంతుడు ఒకరిని ఫాలో కాడు, ఎవరన్నా తనను ఫాలో కావాల్సిందే, కానీ ఇంకొకరిని అడాప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఆ క్రియేటివిటీ కాదు కదా, ఇంకొకరి వెనక నడవడం క్రియేటివిటీ కాదు. కాబట్టి వాడు వాళ్ళ దాన్ని నడుస్తుంటాడు, ఎవరైనా వాని వెనక వస్తారేమో తెలియదు. సరే, ఇంకా చదువుకోవడంలో మనకు గొప్పగా కనిపించేది ఏంటంటే ప్రభావం పడ్డ ఇన్ఫ్లుయెన్సెస్. పాఠశాల స్థాయి నుంచి కూడాను ఒక రోల్ మోడల్, నేను ఇట్లా కావాలి. ఈ రోల్ మోడల్ సిస్టము లేదా ఇన్ఫ్లుయెన్స్ కావటంతో ఏమవుతుందంటే ఈయనకి ఇన్హరెంట్గా ఏదో ఉన్న ఒరిజినాలిటీ పాడైపోతుంది.
ఆ ఒరిజినాలిటీ బయటికి తేవటానికి విద్యాలయాలు ప్రత్యేకంగా ఉండాలి. నిన్న మనం కూడా మాట్లాడుకున్నాం కదా, జీవి సుబ్బారావు గారు ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ రిషి వ్యాలీ స్కూల్. ఆయన ఇద్దరు స్టూడెంట్స్, తరిమెల నాగిరెడ్డి ఒకరు, సంజీవ్ రెడ్డి గారు. సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినారని గర్వమా అంటే లేదు, తరిమెల నాగిరెడ్డి గారు కూడా గొప్ప నక్సలైట్ అయ్యారు, దానికి కూడా నాకు గర్వమే. అంటే ఎవరి జీవన విధానంలో లేదా ఎవరి మనస్సులో ఉన్నటువంటి ఆ సీడును మొలకెత్తేట్టు చేసి దాన్ని మహావృక్షంగా పెంచేది విద్య. ఈరోజు ఎక్కడన్నా మనకు కనిపిస్తుందా? ఎక్కడైనా ఉందా? పోనీ ఇంత చదువుకున్నా కానీ నేను హాయిగా ఉన్నాను, సెక్యూర్డ్గా ఉన్నాను, నాకు ఇంత ఇది ఉంది అనేది లేదు. ఎప్పుడు ఇన్సెక్యూరిటీ. కానీ విద్యావంతుడికి ఉండదా అంటే వాడేమంటా అంటే విద్యావంతుడు ఉండేది ఇన్సెక్యూరిటీని, సెక్యూరిటీ అనేది ఎక్కడ లేదు. మంచి ఇల్లు కట్టుకున్నావు ఈరోజు బుడమేరకు పక్కన, ఏమైంది? మునిగిపోయింది. కట్టేటప్పుడే మునిగిపోతుందని కట్టవు కదా. సో ఇన్సెక్యూరిటీలో ఉండేవాడు, ఆ చదువుకున్నవాడు ఆ ఇల్లు కట్టాడంటే గుండె పగులుతుంది అనమాట, అయ్యో ఇది అయిపోయింది అని. కానీ విద్యావంతుడికి కట్టేటప్పుడే ఆలోచిస్తాడు, ఇక్కడ ఉంటే ఏమవుతుంది, ఒకవేళ మునిగితే ఏం చేద్దాము, మునిగితే ఎలా ఉండాలి. ఈ తేడాలు చాలా కనిపిస్తాయి సార్ మనకు. ఇంకా చదువు బాగా చదువుకున్నాడు అంటే అన్ని ఇతరుల స్టెప్స్ ఫాలో అయినవాడు, వాడిదంటూ ఏ ఒక్క ఐడియా కూడా వాడికి లేదు. కానీ విద్యావంతుడు మొత్తం తాను నేర్చుకున్నది, చూసి వినింది, ఏ డెసిషన్ తీసుకున్నా వాడి వైపు నుంచి తీసుకుంటాడు. కష్టము నష్టము వాడికి సంబంధం లేదు. ఇక చదువు మీద బాగా శ్రద్ధ చూపుతున్నాడు అంటే అందరి ముద్రలు, ఇన్ఫ్లుయెన్సెస్ అందరి ముద్రలు వేసుకొని వాడు బయటకు వచ్చేస్తాడు అనమాట. నువ్వెవడరా అంటే నేనెవడో తెలియదు, నేను పలానా వాడి ఫాలోయర్ని వీడి ఫాలోయర్ని మనం చాలామంది చూస్తున్నాం. విద్యావంతుడి మీద ఏ ముద్రలు పడవు. ఒకవేళ ఆ విద్యావంతుడి ముద్రలు ఇంకోరు వేసుకుంటారేమో తెలియదు, కానీ అలా జరుగుతుంది అనమాట. ఇక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చదువులో ఏంటంటే ప్రతి వ్యక్తికి ఒక శైలి ఉంటుంది. ఆ శైలి తనదైన శైలి కాకపోతే చాలా డర్టీగా ఉంటుంది అనిపిస్తుంది. అంటే అంత అనుకరణ, ఇంకోరిది నోట్లో వేసుకోవడం, అంతే ఎంగిలి బతుకవుతుంటుంది అనమాట. ఇలా కాకుండా విద్యావంతుడు తనదైన శైలిని తను క్రియేట్ చేసుకుంటాడు. మాటలో కావచ్చు, పాటలో కావచ్చు, ఆటలో కావచ్చు, ప్రతి దాంట్లో ఏ పని చేసినా తనదైన శైలిని ఒకటి క్రియేట్ చేస్తాడు. అందుకే ఇప్పుడు మీరు ఒక సంస్థలో కానీ లేదా ఒక పనిలో కానీ ఒక వృత్తిలో కానీ టాప్ మోస్ట్కి వెళ్ళిపోయాడు అంటే తన శైలిని క్రియేట్ చేసుకున్నవాడు, తన వ్యక్తిగతమైనటువంటి ప్రతిభని బయటికి తీసుకొని దాన్ని రిఫైన్ చేసుకుంటూ వెళ్ళిన వాడే ఎప్పటికప్పుడు పైకి వెళ్తుంటాడు. కానీ ఒకే స్టాండర్డ్లో ఉండేవాడు ఎప్పుడు ఉండడు. చదువుకున్న వాడికి మాత్రం ఇది ఎప్పుడు సంభవంగా కనిపించదు అనమాట. సో వీడికి శైలి అంటే లేదు. 10 మంది వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే 10 మంది శైలిని పడతారు. ఆయన పర్సనాలిటీ డెవలపర్ ఏం చెప్తే ఆ మాట మాట్లాడతాడు, ఇంకొక ఆయన చెప్తే ఆ మాట మాట్లాడతాడు. సో చిలక పలుకులు తప్ప అనుకరణ. సరే, ఇక్కడ చదువుకున్నవాడు కొత్త రంగాన్ని సృష్టించడం చాలా కష్టం. ఎందుకంటే మూసపోసినట్టు ఉండే రంగాలలోనే సెటిల్ అవుతాడు, కానీ కొత్తది చాలా కష్టం అది సృష్టించడం. కానీ విద్యావంతుడు ఎప్పుడైనా కూడాను ఇవన్నీ దాటి బయటకు వచ్చి ఆలోచిస్తుంటాడు. కాబట్టి నూతన రంగాలన్నీ కూడా విద్యావంతుడు సృష్టించినట్టువే, కానీ వేరే ఏం కాదు. ఈరోజు మీరు ఫుడ్ కోర్ట్స్ ఇన్ని తయారవుతున్నాయంటే వీళ్ళెక్కడో డిగ్రీలు ఇవి అవి చేసిన వాళ్ళు ఎవరు కాదు. ఇంట్లో అమ్మమ్మల దగ్గర నుంచి నాన్నమ్మల దగ్గర నుంచి చేసుకొని అద్భుతమైన ఈ రోజుల్లో అన్నిటికంటే హయ్యెస్ట్ వాల్యూ అండ్ హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ ఏదంటే ఫుడ్ కోర్ట్స్ రన్ చేయడం. ఎస్పెషల్లీ ఇండియాలో ఎన్ని రకాల ఇవి వచ్చినాయో, ప్రపంచవ్యాప్తంగా ఉండేటి అన్ని ఫుడ్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. సరే, అది మంచి జరుగుతుందా ఇంకోటే మనం అట్లా పక్కన పెడితే ఆ క్రియేటివిటీ అనేది మాత్రం బాగా ఉంటుంది. ఇంట్లో మన తల్లి ఎంత క్రియేటివ్గా చేస్తుంది, ప్రతిరోజు భోజనము ఎంత క్రియేటివ్గా ఉంటుంది. అది ఎందుకు తల్లి పిల్లలకి ఇవ్వలేకపోతుందంటే చదువు చెప్పిస్తుంది.
అది సో మన ఇంట్లో మన అమ్మగారు వాళ్ళు చదువుకునేది, అమ్మమ్మగారు అవ్వగారు చదువుకునేంత 5వ క్లాసు 6వ క్లాసు లేదా 10వ క్లాసు చదివినా కానీ వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆలోచన, తమదైన ఆలోచన ఉండేది, ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది. ఇంట్లో తల్లి మామూలుగా ఒకే కూరగాయనైనా పలు రకాలు చేస్తుంది కానీ ఒకే టేస్ట్ని ఎప్పుడు చేయలేదు. సో దాని వెనక ఏముంది? ప్రేమ ఉండాలి. అది ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అప్పుడు విభిన్నంగా ఉంటాడు. విద్యావంతునికి ఎప్పుడూ తాను చేసేటువంటి పని మీద అద్భుతమైన ప్రేమ ఉండాలి. సర్వం సమర్పించుకుంటాడు. ఇష్టపడి చేస్తాడు. ఇష్టపడి సర్వం సమర్పించుకొని కష్ట నష్టాలు అవన్నీ మాట్లాడాడు. ఎండ్ ప్రోడక్ట్ గురించి మాట్లాడతాడు తప్ప నేను ఇంత కష్టపడ్డాను అక్కడ పోయాను 10 మంది వచ్చి శాలువలు కప్పినా వాడు నేను గొప్ప అని ఫీల్ కాడు. పని చూడండి నన్ను కాదంటాడు. ఇక్కడ మనకు చదువుకు విద్యకు చాలా తేడా వచ్చేసింది అనమాట. ఇంకా చదువుకున్న వాడికి ఎప్పుడు ఫియర్ కాంప్లెక్షన్ అనేది వెరీ బిగినింగ్ నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి ఇప్పుడు మొదలు పెడుతున్నాం. నాకు తెలిసి మా పేరెంట్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఇప్పుడు కూడా ఒరే బూచోడు వస్తాడని ఇప్పుడు అనిండరేమో. ఇప్పుడు ప్రతిదానికి బూచోడు, లేకపోతే సెల్ ఫోను ఇంకోటి ఇవ్వడము, వర్చువల్ లైఫ్ అలవాటు చేయడం. ఈ బూచోడు జీవితంలో చదువుకున్న వాడని వదలడు. అదే కొంచెము డిఫరెంట్గా ఉండేవాడు విద్యావంతుడు ఈ వాడిని పరిచయం చేయకుండా ఉంటే వాడు నిజంగా ఎప్పుడో ఒక స్థాయిలో బూచివాడు అన్న దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తాడేమో వాడు. దేవుడు వాడు ఎట్లుంటాడని వాడికి భయం ఉండదు. కాబట్టి చూద్దాం ఏంటో ఇదని. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయము చదువు అంటే క్రమశిక్షణ. ఎవరు పెడతారు? అమ్మ, నాన్న, సంఘము, టీచరు, తర్వాత ఎవరైనా పెట్టచ్చు అన్నమాట. మనకంటే 6 నెలలు పెద్దయిన వాళ్ళందరూ మన మీద క్రమశిక్షణ రుద్దచ్చు. ఇది చదువులో చాలా అవసరం. ఇంకా మనం నేర్పించేటువంటి అన్ని రకాలైనటువంటి ప్రిటెన్షన్స్, పెద్దవాళ్ళు ఇట్లుండాలి. నిజంగా ప్రేమ నేర్పితే, ప్రేమను రుచి చూపితే పిల్లలకి ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటారు కదా. ఇప్పుడు అదే గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉన్నంత ఈజ్తో పిల్లలు ఫాదర్ దగ్గర ఎందుకు ఉండరు? ప్రేమ ఇది ఇక్కడ ప్రేమ లేదని కాదు, ఇది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రేమ ఉంటుంది, లేదా ఈయనకు బాధ్యత ఉంటుంది, తీసుకోవడం కష్టంగా ఉంటుంది అనమాట. ఇంకా చదువులో ఎక్కువ భాగం ఒక నియంత్రణ ఉంటుంది. ప్రతిదానికి ఎవడో ఒకడు ఒక అథారిటేటివ్ పర్సన్ ఉంటాడు. కానీ విద్యారంగానికి వచ్చేటప్పటికి విద్య అభ్యసించేటి వాడికి ఏ అథారిటీని కూడా ఒప్పుకోడండి. స్వేచ్ఛ ఉంటుంది. నా ఇష్టము ఉంటే చేసుకుంటే నేను చేస్తాను, లేకుంటే ఇబ్బంది పడతాను. వై డూ యూ బాదర్ అబౌట్? ఇప్పుడు జనరేషన్ కొంచెం పిల్లలు ఇలా ఉంటున్నారు. అందుకే మీరు చూస్తే చాలామంది 30 ఆ ఏజ్ గ్రూప్లో కూడా పెళ్లి చేసుకున్న పిల్లలు కంటారు లేదు, మాకు అవసరం లేదని. సరే, ఇంకా కొంతమంది పెళ్ళిళ్ళకే దూరంగా ఉంటున్నారు. ఈ స్వేచ్ఛను మేము ఎందుకు పోగొట్టుకోవాలి? ఒక్క పిల్లని చదివించాలంటే ఈరోజు ఎంత ఇబ్బంది అవుతుంది, మేము బ్రతకడం ఎందుకు ఇంకా అన్న ఫీలింగ్లో చాలామంది ఈ చదువులో ఇచ్చింది. అదే విద్యా విధానంలో అయితే అలా ఉండదు. వాడికి పని చేసుకుంటుంటాడు. వాడి పిల్లోడికి ఆ విద్య నేర్పించడానికి ఎక్కడికో పంపాల్సిన అవసరం లేదు. ఇంట్లో కలిసి ఆ విద్యా విధానంలో భాగం చేసేవాడు. మనమందరం అట్లయిన వాళ్ళమే కదా. వ్యవసాయదారుడి ఇంట్లో ప్రతివాడు వ్యవసాయం పూర్వం అంతే కదా. పారంపర్యంగా వృత్తి విద్యలో లేకపోతే ఇంకోటి ఫాలో అవుతూ ఉండేవాడు. స్కూల్కి పోయేస్తున్నదే ఒక గంట రారా, చదువుకున్నా కూడా స్కూల్కి వెళ్తున్నా కూడా కంటిన్యూ తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. అది ఎంత లోతుకు వెళ్ళిపోతుందంటే ఆ విద్య అనేది. రిషి వ్యాలీ స్కూల్ నుంచి ఒక స్టూడెంట్ బయటికి వెళ్ళిన తర్వాత విక్రమ్ పర్చూరి అనే అబ్బాయి బయటికి వెళ్ళి చాలా పాటరీ సెక్షన్ వర్క్ నేర్చుకొచ్చాడు. నేర్చుకొచ్చి ఒక 3-4 ఏళ్ల తర్వాత రిషి వ్యాలీ చుట్టుపక్కల ఉండే ఒక 60-70 ఈ కుమ్మరి కుటుంబాలన్నింటినీ తీసుకొని వచ్చి వాడు కూర్చోబెట్టి ఆ మట్టి ప్రాసెసింగ్ దగ్గర నుంచి మొత్తం ఒక సిలబస్ ఫ్రేమ్ చేసి ఎడ్యుకేట్ చేసి చిన్న గోళీ దగ్గర నుంచి పెద్ద ఏనుగు వరకు కొన్ని వేల రకాలైనటువంటి ఆబ్జెక్ట్స్ని తయారు చేసి చేయించాడు. ఇప్పుడు మీరు అంగడి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక 10-15 షాపులు ఉంటాయి. ఆ షాపులు నిండా హ్యాపీగా వర్క్ చేసుకుంటుంటారు. ఆ వృత్తికి తన క్రియేటివిటీని జోడించాడు. పిల్లలు అదే చేస్తారు. నిన్న విషయం స్కూల్కి వెళ్ళాను. నేను మదనపల్లి విషయం స్కూల్లో డీన్గా వర్క్ చేస్తాను. నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే 12th క్లాస్ వాడు ఒకడు దీని నుంచి వచ్చాడనమాట. కానీ అది చెప్పుకోవడానికి వాడికి ఇది రాలేదు.
నేనేం చేశానంటే అక్కడికి ఒక కొత్త టీచరు, ఆర్ట్ టీచరు మన రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూల్ నుంచి వచ్చాడు అనమాట, శాంతినికేతన్ నుంచి. వాడి ఆర్ట్ అంతా చూసి నాకు చాలా ఇదైపోయి ఒక మంచి ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టి ఆ రోజు వాడు టాప్కి వెళ్ళిపోయాడు అనమాట. అది చూసి వాడు ఓహో దీనికి విలువ ఉంది అని మెల్లిగా నా దగ్గరికి వచ్చి సార్ నేను ఇది చేస్తానంటే మొన్న ఆగస్టు 15th రోజు అది ఓపెన్గా పెట్టి పిల్లలందరికీ చూపించి అది ఎంత గొప్ప విద్యో దాని వెనక ఎవరున్నారో పరిచయం చేశాను. వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యా అంటే సార్ నేను ఐ టేక్ దిస్ ప్రొఫెషన్, స్కూల్స్కి వెళ్తాను, నేర్పిస్తాను సార్. ఇట్లా విద్యకున్నటువంటి ఆ గొప్ప దీన్ని మనం ఇవ్వకపోవడంతో మనము ప్రతిభ మరుగున పడిపోతుంది కదా. స్వతహాగా ఉన్నటువంటి ప్రతిభ మరుగున పడిపోతుంది కదా. ఇక్కడ లక్ష్మణ్ కూడా మాతో స్టెప్లో వర్క్ చేస్తుంటాడు. మేము ఎప్పుడూ మన దీంట్లో ఇది నర్సరాపేటలో వర్క్షాప్ చేసేటప్పుడు ఆ పిల్లడు బండి మీద పెట్టుకొని చిన్న చిన్నవి కుండలు అమ్ముకుంటూ పోతున్నాడు, పిల్లలు డబ్బులు వేసుకునే కుండలు. నాకు మంచి ఇట్లా అబ్బాయి అంటే ఏం చేస్తున్నా ఎంత రాకుండా అంటే మాట్లాడుతూ రోజుకి ఎంత వస్తుంది ఇంత వస్తుంది అంటే మాట్లాడి సరే మేము ఇప్పుడు వర్క్షాప్ చేస్తున్నాం, మా టీచర్లకు మట్టితో చిన్న చిన్న బొమ్మలు చేస్తామంటే భలే చేస్తాను సరే అని అన్నాడు. సరే తీసుకుని రారా రేపు పొద్దున్న. ఎక్కడ కూర్చున్నా సార్ అంటే ఇక్కడ చెట్టు ఉంది బాగా నీడ ఉంది కూర్చోమన్నాం. ఇంకా మా దారిని మేము వర్క్ చేసుకుంటూ 1 o'clock లంచ్ బ్రేక్ తీసుకొని బయటకు వస్తే దాదాపు ఒక 200 పిట్టలు ఇవి అవి చిన్న చిన్న మనం చేసి పెట్టాడు. అబ్బా ఉన్నావురా నువ్వు ఇంకా రానికి ఎందుకని మా స్టెప్లో కలుపుకొని వాడు ఇప్పుడు టాప్ మోస్ట్ స్కూల్స్లో క్లే క్రాఫ్ట్ టీచర్. దాన్ని వాడు సిలబస్ డిజైన్ చేసుకున్నాడు. సిలబస్ డిజైన్ చేసుకున్నాడు. ఈజ్ బికమింగ్ క్లే క్రాఫ్ట్ టీచర్. పెద్ద వాళ్ళందరికీ వాడు అంటాడు సార్ మామూలుగా ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ వచ్చినా కానీ కరస్పాండెంట్ కూర్చోమనండు, నేనైతే కూర్చోమంటాడు సార్. విద్యకు ఉండే గౌరవం కోసం చెప్తాడు. సో ఎప్పుడైతే ఆ విద్యను మానుకొని వీటి ద్వారా పరిగెత్తుతామో ఇంకా మనకు ఇది లేదు. ఇక బేసిక్గా చదువుకున్నవాడు ఎంత చెత్త లోపలేసుకుంటాడో ఇదంతా గమనించాలి. అది ఏ చెత్త అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని నుంచి బయటికి రావటం అనేది చాలా కష్టమైన పని. కానీ ఒక విద్యావంతుడు మాత్రం తప్పకుండా ఈ బయటి దాన్ని లోపల పడకుండా చూసుకుంటూ లోపల ఏముందా అంతరంగ నిధిని ఎలా బయటకు తెచ్చుకోవాలి, ఐఎమ్ సంథింగ్ డిఫరెంట్, నాలో ఏం దాగుంది నేను బయటికి తెచ్చుకోవాలి అది. సో దానికి ప్రయత్నం చేస్తాడు. ఇది విద్యలో ఉన్న గొప్పతనం, చదువులో ఎక్కడా మనకు కనపడదు. సో విద్యావంతుడు ప్రతి ఒక్కడు కూడాను తన ఇన్హరెంట్ కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో అంతరంగ నిధులను బయటకు తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఎప్పుడు అలాగే వాడు నడిచిపోతుంటాడు. ఇక ఫైనల్గా మనకు చెప్పే ఒక ఫిలసాఫికల్ లెవెల్కి వెళ్ళి మాట్లాడాలంటే చదువు విద్యకు చదువంతా కూడా ఆబ్జెక్టివ్ హ్యాపీనెస్ అంటే వస్తుపరమైంది, మెటీరియలిస్టిక్. నేను చదువుకున్నా, ఉద్యోగం వచ్చింది, వెంటనే ఒక కారు లోన్ పెడతాను, ఇల్లు లోన్ పెడతాను, ఇంకోటి లోన్ పెడతాను, 2 లక్షలు వస్తుంది. సో ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి అన్ని డివిజన్ అయిపోయి ఇంటికి 15,000 భార్య చేతికి ఇచ్చి మెయింటైన్ చేయి. ఆమె అంటుంది నాకు ఉద్యోగం ఉంది కదా, నా 15,000 ఇస్తాను, ఇంకోటి తీసుకొని వచ్చి మెయింటైన్ చేయి. సో ఇదంతా ఆబ్జెక్టివ్ హ్యాపీనెస్. మీరు విద్యావంతులు ప్రపంచవ్యాప్తంగా చూడండి, వాడికి ఏ ఆబ్జెక్ట్ మీద ఉండదు. ఈవెన్ వాడు తయారు చేసిన అద్భుతమైనటువంటి ఆ దీని మీదే. ఆ పికాసో విషయం తెలుసు కదా మీకు. డ్రాయింగ్ వేస్తే ఆ పడేయటమే, లేదా వేసిన డ్రాయింగ్ ఎవరికన్నా ఇచ్చి పావుల టీకి అమ్మినోడు అని అంటారు. దాని మీద మమకారం లేదు. మరి ఆయన ఆనందం ఏంటంటే ఆ చేసే పనిలోని గొప్ప ఆనందాన్ని కలిగి ఉంటాడు. అది చెప్తారు కదా, ఆయన సముద్ర బోర్డున ఆర్ట్ వేస్తే చాలా అద్భుతమైన ఆర్ట్ని అందరూ తెచ్చి చూసే లోపల అవే వచ్చి కొట్టుకొని వెళ్ళిపోతే అయ్యో 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 అని అందరూ కోట్ల రూపాయలు పోయి మీరు బాధపడితే ఎక్కడ పోయిన కోట్లు దానికి ఇష్టమైన తీసుకెళ్ళింది. ఇది మనం విద్యలో గొప్పగా చూడాల్సింది. చదువులో ఎన్న లోపాలు ఏంటి, విద్యకున్న గొప్ప ఏంటి. చాలా మంచి సబ్జెక్ట్ అనేది మంచి విశ్లేషణ. అంటే ఇవాళ సమాజంలో మనిషిలో అంతర్గతంగా ఉన్నటువంటి నిధి, ఆ యొక్క నిధి అనేది సమాధి అయిపోతూ ఉంది. దాన్ని వెలికి తీసుకొస్తే మంచి ఆవిష్కరణలు సమాజానికి అందించగలుగుతారు. మరి అటువంటిది బాల్యం నుంచే ఆ వైపుగా పయనింప చేయడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది చాలా గొప్పది. మరి అటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. మరి మంచి రిజల్ట్ వస్తున్నప్పుడు, మనిషి వికాసం పొందుతున్నప్పుడు, ఎందుకనంటే ప్రతి మనిషి వేలుముద్ర ఒకటి కాదు, అట్లాగే ప్రతి మనిషి ఐరిష్ ఒకటి కాదు,
అట్లాగే ప్రతి మనిషికి తనలో ఉండేటువంటి ఆలోచన ఒకటి కాదు. ప్రతి మనిషిలో క్రియేటివిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని వెలికి తీస్తే, ఆ నిధిని బయటికి తీస్తే సమాజంలో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేయవచ్చు అని చెప్పేసి మీ ద్వారా ఇవాళ తెలుస్తూ ఉంది. చాలా సంతోషం అండి. మరి ప్రభుత్వాలు అలాగే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, మీరు చేస్తున్నటువంటి కృషి, మీలాగా అనేక మంది కృషి చేసి సమాజానికి ఒక మంచి మార్గనిర్దేశకత్వం ఇస్తారని చెప్పి, ఒక మంచి ప్రోడక్ట్ని బయటికి తీసుకొస్తారని చెప్పి ఆశిద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.